ఎస్ వీఆర్ లీవింగ్ తాజికిస్తాన్. మధు ప్రెజెంట్ ఉన్న కంపెనీలో రిజైన్ చేసేసాడు. 7 years ఒకటే కంపెనీలో ఉండి స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ చేసి మేనేజరియల్ పొజిషన్ వరకు గ్రో అయ్యి ఇలా రెసిగ్నేషన్ అనే థాట్ ఒక్క పాయింట్లో అనిపిస్తుంది ఇంకా చాలు ఈ కంపెనీలో అని. రిటైర్మెంట్ అయ్యే వరకు ఇదే కంపెనీలో అని ఊహించుకొని ఇంకా మధ్యలోనే రెసిగ్నేషన్ అనే థాట్ ఎందుకు వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. అది మేనేజ్మెంట్ పరంగా కావచ్చు, ఇంకా జరిగేవని మన మంచికే అనుకొని లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలి. అలా అని సైలెంట్గా ఉంటే ఏం జరగదు లైఫ్లో. మన సైడ్ నుండి కూడా హార్డ్ వర్క్ ఉండాలి, అప్పుడే మనం కోరుకున్నవి లైఫ్లో వస్తాయని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా నితీష్కి కూడా ఈ తజికిస్తాన్ స్కూల్లో లాస్ట్ డే, అందుకే వాళ్ళ మేడంకి ఒక చిన్న థ్యాంక్ యూ నోట్ అయితే సెండ్ చేసా. ఇంకా నెక్స్ట్ సోవనీర్ షాపింగ్ చేద్దామని. షాపింగ్ అంటే పెద్ద వర్డే కానీ ఒక ఏదన్నా గుర్తుగా పెట్టుకుందాం. తజికిస్తాన్కి వచ్చినాం కదా మేము, ఇన్ని 1.5 years ఉన్నాము. ఇంకా దానికి గుర్తుగా ఏదన్నా గిఫ్ట్ లాగా తీసుకుందాం ఇంట్లో పెట్టుకోవడానికి అని వెళ్ళామన్నమాట ఈ షాప్కి. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా, ఇంకా అలానే ఒక షో పీస్ లాగా ఒకటి తీసుకున్నా అనమాట. అన్ని ప్యాక్ చేసేసారు, వీడియో తీయలేకపోయా. ఇంకా కొంచెం కరెన్సీ మిగిలింటే దానికి డాలర్స్ ఎక్స్చేంజ్ కోసం అని బ్యాంక్ అయితే వెళ్ళా.